మహాకులో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. అభినయ్ దర్శన్ ప్రెస్ మీట్. సో తను బెయిల్ మీద బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో తను కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. అక్కడ జరిగినటువంటి యాక్టింగ్ కావచ్చు, లేకపోతే షూట్ చేసిన విషయం, వీడియో రూపంలో వచ్చిన విషయాలు అన్నీ కూడా అందరికీ తెలుసు. కానీ నన్ను జైల్లో పెడతానికి గల ప్రధానమైనటువంటి కారణాలు వేరే ఉన్నాయి. కాబట్టి నేను జైలుకి వెళ్ళటం వలన లేక జైల్లోకి నేను వెళ్ళటానికి గల కారణాలంటూ కొన్ని విషయాలు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు అభినయ్ దర్శన్. సో మనము ఆ మాటలు విన్న తర్వాత కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి విషయంలో చాలామంది క్రైస్తవులు గద్దించారు. అంతేకాకుండా చాలామంది తన విషయంలో స్పందించి వీడియోలు కూడా చేశారు. అయినప్పటికీ కూడా అది క్రైస్తవ సమాజంకు లేకుంటే క్రైస్తవ సమాజానికి చాలా వరకు అది బ్యాడ్ నేమ్, గుడ్ నేమ్ అయితే కాదు, బ్యాడ్ నేమే. కానీ మరలా తను తన విషయంలో తనను తాను సరి చేసుకుంటూ కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. మనము ఆ విషయాలు పూర్తిగా విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. కారణం ఏంటి, నన్ను రిమాండ్ చేయడానికి కారణం ఏంటంటే దాడి కాదు, దాడి చేసిన వాళ్ళు కాదు, దాడి చేయించుకున్నాం అనేది కాదు, ఏది కాదు. అసలు నన్ను అరెస్ట్ చేయడానికి, రిమాండ్ చేయడానికి ఈ సెక్షన్స్ అన్ని కూడా మతపరమైన సెక్షన్లు పెట్టారు. మరి ఇది ఎస్పీ గారు పెట్టారా, ఇంకా ఎవరైనా పైనుంచి ప్రెషర్ పెట్టించారా నాకు తెలియదు. నేను చేసిన పాదయాత్రలో జీకే వీధి మండలంలో మొండిగడ్డ పంచాయతీలో 11 గ్రామాల్లో నేను తిరిగి 11 గ్రామాల్లో పాదయాత్ర చేసి వాళ్ళ సమస్యలు సేకరించి ఎంపీడీఓ గారి దగ్గర తీసుకెళ్లి ఆ వినతి పత్రాలు 11 వినతి పత్రాలు ఆయనకి ఇచ్చి ఈ సమస్యలను పరిష్కరించాలి అని చెప్పి 20వ తారీఖు వరకు టైం పెట్టాను. ఈ 11 గ్రామాల్లో మొండిగడ్డ పంచాయతీలో జీకే వీధి మండలంలో పాడేరు నియోజకవర్గంలో ఈ 11 గ్రామాల్లోకి మీరు ఎవరైనా వెళ్ళి, మీడియా వాళ్ళు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎనీవన్ యూ కెన్ గో అండ్ సర్వే, ఎంక్వైరీ చేసుకోండి. అభినయ్ దర్శన్ అనే నేను ఎక్కడైనా మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేశానా, మతాలని రెచ్చగొట్టానా, హిందువుల్ని తిట్టానా, ముస్లింలు తిట్టానా, లేదా క్రైస్తవుల్ని పొగిడానా అన్నది మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకుని ఒక్క సాక్ష్యాన్ని 11 గ్రామాల్లో తీసుకొచ్చినా ఉరిశిక్ష వేయటానికి కూడా నేను అంగీకరిస్తాను. మీరు నన్ను ఉరిశిక్ష కూడా తీయచ్చు. నిజాలేంటో కోర్టులో నిరూపణ అవుతాయి. ఇది జస్ట్ నా మీద అలిగేషన్స్ మాత్రమే, ఆరోపణలు మాత్రమే. నిజాలు ఈ దాడి ఎవరు చేశారు, మేము చేశామా, నా తొన్నోళ్ళు చేశారా, బయట వాళ్ళు చేశారు, ఇవన్నీ కూడా నిరూపించాల్సింది కోర్టులో. కాబట్టి కోర్టులో వాదోపవాదాల తర్వాత నేను ఖైదీని కాదు, జస్ట్ రిమాండ్ చేశారంటే ఇంకా నేరము నిర్ధారించబడలేదు. రైట్. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వాస్తవంగా తను పాదయాత్ర చేస్తున్నప్పుడు భరోసా పార్టీ తరపున రాజకీయ పరంగా మాత్రమే నేను ప్రతి ప్రాంతాన్ని దర్శించాను. క్రైస్తవ్యాన్ని మాత్రం ఎక్కడ కూడా నేను బలోపేతం చేయడానికో, క్రైస్తవ మీటింగ్స్ పెట్టడానికో, లేకుంటే క్రైస్తవ్యాన్ని ఇతరులకు చెప్పడం అనేది ఎక్కడ జరగలేదు. అదే వేలో మరలా నేను ఏ మతాన్ని కూడా అక్కడ టార్గెట్ చేసి మాట్లాడలేదు. క్రైస్తవ్యాన్ని కూడా బలపరిచినట్టుగా కూడా ఎక్కడ లేదు. కానీ నా పాదయాత్ర మొత్తం రాజకీయ పరమైంది కాబట్టి నేను రాజకీయ పరంగానే చేశానే తప్ప ఎక్కడ కూడా ఇలాంటివి నేను చేయలేదని చెప్పేసి మరి అభినయ్ దర్శన్ చెబుతున్నారు. అయితే గడిచినటువంటి దినాల్లో ఈ యొక్క ఏదైతే తనపైన దాడి జరిగిందనో, లేకుంటే ఆ వీడియో షూట్ చేయటం వలనో అది జరిగిందా జరగలేదా అది నిర్ధారణ కావాలన్నట్టుగా కూడా తను మాట్లాడుతూ, చేయించుకున్నామా చేశారనే విషయాలు కూడా తను మాట్లాడుతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా జరిగినటువంటి ఏదైతే నీపైన దాడి అని ప్రకటించగానే క్రైస్తవ్యం అంతా స్పందించింది. క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయ్యో అనే విధానానికి తీసుకొచ్చారు. కానీ అది నెక్స్ట్ డే తర్వాత అది ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత ఇది ఇలా జరిగిందని చెప్పినప్పుడు మీరు నోరు తెరవకుండా చక్కగా వెళ్ళిపోయారు. అప్పుడు మాట్లాడేది ఉండే, మరి ఈ విషయాలన్నీ కూడా మాట్లాడకుండా మీరు వెళ్ళటం ద్వారా ఇది పర్ఫెక్ట్గా మీరే చేయించుకున్నారన్న విషయం కూడా చాలామందికి అర్థమైపోయింది. కనుక ఇక దీని గురించి ఒకవేళ మీరు మాట్లాడినా, దీని గురించి ఇంకా వివరణ ఏమైనా ఇచ్చినా ఫర్దర్లో ఇవ్వండి, సమస్య అది కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ క్రైస్తవ సమాజానికి ముందుగా మీరు క్రైస్తవ సమాజానికి ఒకవేళ రాజకీయపరమైనటువంటి వ్యక్తిగా నేను మారిపోయాను, నేను పాస్టర్ని కూడా కాదు, అదే టైంలో మరి
కొంతమంది అంటే ఎవరైతే ఈ సుప్రియ మీ వైఫ్ ఎవరైతే ఉన్నారో వారికంటే ముందు కొంతమంది కూడా అసలు క్రైస్తవుడే కాదన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మేమైతేనేమో పాస్టర్ కాదని ఎప్పటి నుంచి చెబుతున్నాం, ఎందుకంటే తన స్థానిక సంఘ కాపరి కాదు, ఆ కాపరిగా ఏ సంఘానికి కూడా పనిచేయట్లేదని చెప్పేసి నేను ముందు నుంచే చెబుతున్నాను. కనుక ఈ సమయంలో అభినయ దర్శనటువంటి మీరు ఒకవేళ మరొకసారి క్రైస్తవ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని మీరు గుర్తు చేయాలి. నేను సావుకుని కాదు, నేను రాజకీయ నాయకుడినే, కానీ నేను గ్రామాలు తిరిగినప్పటికీ కూడా పట్టణాలు తిరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా నేను క్రైస్తవం గురించి మాట్లాడలేదు అని ఇప్పుడు చెబుతున్నటువంటి విషయము క్రైస్తవ సమాజానికి కూడా తెలియజేయండి. నేను ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా మారాను, అయితే క్రైస్తవుడిగా ఉన్నాను, లేదా క్రైస్తవేతరుడిగా ఉన్నాను, రాజకీయంలోకి వెళ్ళాను, సావుకుని కాదు, పాస్టర్ని కాదు అని చెప్పడం చాలా మంచిది. అప్పుడు మీ లోపల ఉన్న విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. చాలామంది ఏంటంటే మీరు పాస్టర్నో లేకుంటే ఇంకోటి ఏదన్నా అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి వారు ఉన్నారు కొంతమంది. కాబట్టి మీరు ఈ సమయంలో క్రైస్తవ సమాజానికి మీరేంటో అసలు ఫుల్ క్లారిటీ ఇవ్వండి. ఫస్ట్ క్రైస్తవ సమాజానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకుంది క్రైస్తవ సమాజం పట్ల. ఎందుకంటే క్రైస్తవ సమాజము మిమ్మల్ని నమ్మి ఫోన్పే, గూగుల్ పే ద్వారా చాలా డబ్బును మీకు స్పాన్సర్ చేశారు. క్రైస్తవ సహోదరులు, క్రైస్తవ అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ కూడా నీకు సపోర్ట్ చేశారు. కాబట్టి అసలు మీరు ఇప్పుడు బెయిల్ నుండి బయటకు వచ్చారు కాబట్టి ముందు అసలు మీరెవరు, అసలు మీరేంటి అనేది క్రైస్తవ సమాజానికి ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఫస్ట్ క్లారిటీ ఇచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఏదైతే దాడి అని ప్రకటించుకున్నారో దానిపైన కూడా క్లారిటీ ఇవ్వండి. ఆ తర్వాత మీరు జైలుకి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఏ కేసులు పెట్టారు, ఏమేమి కేసులు పెట్టారు, అక్కడ నువ్వు మత ప్రచారం చేసామని కేసులు పెట్టారని మీరు చెబుతున్నారు. సో అవన్నీ కూడా క్లారిటీగా ప్రజలందరూ కూడా తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే మీరు చేసిన ఆషిమాషి పని కాదు, అది చాలా ఇబ్బందికరమైనటువంటి పని చేశారు. ఈ రోజుల్లో ఇంకా ఎక్కడైనా నిజంగా ఏదైనా జరిగినప్పటికీ కూడా స్పందించరు ఇక. ఎందుకంటే జరిగిన విషయంలో కూడా చాలామంది అలర్ట్గా ఉన్నప్పటికీ కూడా చాలామంది అలా ఉన్నారు. కాబట్టి మీరు అభినయ దర్శన్ గారు, మీరు దయచేసి మీరు ప్రెస్ మీట్ పెట్టడం మంచిదే, మీరు మాట్లాడిన ప్రతి మాట బాగుంది. కానీ ఒకవేళ నేను అక్కడ అది చేస్తే నన్ను ఏం చేసినా పర్వాలేదు అని అంటున్నారు, మంచిదే. కానీ ముందుగా ఇప్పుడు మీ పైన ఉన్నటువంటి కేసుల కంటే, మీరు వెళ్ళిన జైలు కంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీకు సహాయం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, మీకు సపోర్ట్ చేసినటువంటి స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకుంది. ఎందుకంటే మీరు క్రైస్తవ్యంలో క్రైస్తవుడిగా, పాస్టర్గా అని పేరు పెట్టుకొని మీరు ఇప్పటి వరకు చేసినటువంటి ఈ పనులన్నీ కూడా తిరిగి ఎలా చేశారు ఏంటనేది కూడా క్లారిటీ ఇవ్వాలి. సో ఈ చివరిగా ఇంకొక మాట మాట్లాడుతున్నారు, విందాం. అవసరం ఉంది కాబట్టి కోర్టులో వాయిదాలకు వెళ్ళిన తర్వాత మా అడ్వకేట్ పీపీ గారు వాదించుకున్న తర్వాత ఎవిడెన్స్లు ఏవైతే ఉంటాయో ఆ ఎవిడెన్స్లు బట్టి నేను దోషినా నిర్దోషినా, ఈ దాడి బయట వాళ్ళు చేశారా ఇంకో చేశారా అన్నది నిరూపణ అవుతుంది. నేను సింహం లాంటి వాడినే, అయితే సింహం ఆకలి ఉన్నప్పుడు వేటాడుతుంది, గాయపడితే సింహం వెనక్కి వెళ్ళిపోదు, గాయపడ్డ సింహం ఇంకా కసిగా వేటాడుతుంది. ఈరోజు నేను గాయపడ్డ సింహం లాంటి వాడిని, కసిగా వేటాడతాను, ఇదే పని మొదలు పెడతాను, ఇదే పాదయాత్ర కొనసాగుతుంది, ఎలాంటి గ్యాప్ లేదు, ఎలాంటి విరామం తీసుకోను, కంటిన్యూ అవుతుంది. అదే పాడేరు నియోజకవర్గం నుంచి ఇదే పాదయాత్ర కొనసాగుతుంది, అదే గ్రామాల్లోకి వెళ్తాను, అదే ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఈ రోజు నేను ఇన్ని రోజులు జైల్లో, 8 రోజులు జైల్లో ఉండటానికి కారణం ఏంటి, నన్ను రిమాండ్ చేయడానికి కారణం ఏంటంటే దాడి చేసిన వాళ్ళు కాదు, దాడి చేయించుకున్నాం అనేది కాదు, ఏది కాదు. అసలు నన్ను అరెస్ట్ చేయడానికి, రిమాండ్ చేయడానికి ఈ సెక్షన్స్ అన్ని కూడా మతపరమైన సెక్షన్లు పెట్టారు. మరి ఇది ఎస్పీ గారు పెట్టారా, ఇంకా ఎవరైనా పైనుంచి ప్రెషర్ పెట్టించారా నాకు తెలియదు. నేను చేసిన పాదయాత్రలో రైట్. ప్రేమటువంటి సహోదరులారా, దేవుని ప్రజలారా, మరి ఎప్పటి వరకు అభినయ దర్శన్ మాటలు కూడా మీరు విన్నారు. తిరిగి నేను మరలా పాడేరు ప్రాంతానికి వెళ్తాను, అక్కడ ప్రజలతోటే ఉంటాను, అక్కడే ఈ జీవితాన్ని లేకుంటే రాజకీయ జీవితాన్ని నేను గడుపుతానని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. సో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఎక్కడికైనా వెళ్ళే హక్కు మీకుంది, పార్టీ తరపున బ్రతికే హక్కు మీకుంది, లేదా లోకానుసారంగా బ్రతికే హక్కు మీకుంది. పార్టీయే కాదు, ఇంకా పెద్ద పార్టీలలో చేరినప్పటికీ కూడా హక్కు మీకుంది. సో ఓన్ రైట్ అనేది ఎవరు అది కాదనరు.
కాకపోతే ఏంటంటే క్రైస్తవ సమాజాన్ని దయచేసి మోసం చేయకండి, క్రైస్తవ సమాజానికి మచ్చ తీసుకురామాకండి. క్రైస్తవ సమాజమును ఈ రోజుల్లో చాలామంది టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి అందులో ఆ టార్గెట్లో మీరు ఫినిష్ చేసే విషయాలు ప్రతిదీ కూడా క్రైస్తవ్యానికి మచ్చ తెచ్చే పని చేయమాకండి. ఎవరైనా సరే, ఈ వీడియో ద్వారా నేను ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరైనా సరే ఒకవేళ మనం ఏంటంటే మన జీవితంలో ఏంటంటే బైబిల్ మనకి ఏంది తెలియజేస్తూ ఉందంటే, సామెతల గ్రంథం 28:13 కనుక మనం చూడగలిగితే ఒక మంచి మాట అక్కడ రాయబడి ఉంటుంది. మనం దీన్ని బట్టి చాలా వరకు దేవుని యొక్క కృపలో మనం వదిలిచి ఉంటాం. ఒక మాట ఉంటుందండి, ఆ మాట గుర్తు చేసి నేను తర్వాత విషయాన్ని మాట్లాడతాను. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరమును పొందునని ఉన్నది. అతిక్రమములు ఎవరైతే దాచిపెడతారో, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపము నుండి వచ్చే జీతం మరణం. కాబట్టి ఆ మరణాన్ని తప్పించుకోవడానికే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనము వెంబడిస్తున్నాం. సో దాన్ని వెంబడిస్తున్నటువంటి మనము, ఆ రక్షణలో కొనసాగుతున్నటువంటి మనము రాజకీయ నాయకులమని, పాస్టర్లమని, లేకపోతే ఫోన్పేలు గూగుల్ పే పెట్టేసి దేవుని యొక్క సేవకులమని సహాయం చేయడం చెప్పేసి ప్రజల దగ్గర నుంచి కొంత తీసుకుంటున్నటువంటి ఆ సొమ్ముకైనా ఆ డబ్బుకైనా కనీసం లెక్క చెప్పాలి బ్రదర్. కాబట్టి ఈ సమయంలో దయచేసి ఎవరైనా సరే క్రైస్తవ్యానికి, క్రీస్తు యొక్క సేవకులకు చాలామంది మొన్నటి వరకు ఏం చెప్పారంటే, బట్ ఈయన ఒక్కడు దొరికాడు, ఇంకా దొరకవలసినటువంటి వారు చాలామంది ఉన్నారని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ కూడా ఒకటే చెబుతున్నాను, మనము పై రూపాన్ని చూస్తాం, జీవము కలిగిన దేవుడు తన ఆంతర్యంలో చూస్తాడు. ఈరోజు దొరకకపోయినా రేపైనా దొరుకుతారు ఎవరైనా సరే. చాలామంది ఏమంటున్నారంటే, ఈయన దొరికాడు కాబట్టి అలా మాట్లాడారు, దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారంటున్నారు. ఎవరైనా సరే ఆయన చేతికి ఖచ్చితంగా దొరుకుతారు. పాపము వారిని పట్టుకున్నాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని ప్రజలారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ముందుగా అభినయ దర్శనం అయితే ఈ విషయాన్ని గమనించాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒకవేళ చేసిన పనిలో తప్పుంటే దాన్ని తప్పని తెలుసుకున్న తర్వాత ఆ విషయంలో పశ్చాత్తాపడటం తప్పేం కాదు, అది రిపెంట్ చేసుకోవాలి. దాని విషయంలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఈ సమయంలో మరి మీరు కానీ, మీ బృందం కానీ, మీ వెనకున్న బృందం కానీ అందరూ కూడా ఇదే విషయాలు మాట్లాడుతున్నారు. సో ఈ సమయంలో నేను మరొక విషయాన్ని గుర్తు చేస్తున్నాను, ఏంటంటే నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడని ఉంది బైబిల్లో. నిత్యం కూడా భయపడాలండి. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తులో నడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా లెఫ్ట్ అండ్ రైట్, అటు ఇటు చూస్తూ కూడా మనం చూస్తాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో, నువ్వు మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అని ఉంటుంది. ప్రవర్తన ప్రభు దగ్గర మనము చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. అలాగనే మనము చెబుతున్నటువంటి మాటలో ఒక విషయాన్ని గుర్తు చేస్తాను మరొకసారి. ఏంటంటే అతిక్రమములు, దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి పాపములు ఒప్పుకొని బాప్తిసం పొంది రక్షణ పొందుకొని సేవకులు కానీ, యాజకులు కానీ, ప్రవక్తలు కానీ, లేకపోతే ఎవరైనా సరే విశ్వాసులు కూడా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక ప్రత్యేకించబడినటువంటి జనముగా, ప్రత్యేకించబడినటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరలా అతిక్రమములు చేయటానికి, మరలా పాపము చేయటానికి, మరలా దాస్యం అనే కాడి కిందికి వెళ్ళటానికి, మరలా అనీతిమంతులు కావటానికి దేవునికి ఇష్టం లేదండి. అసలు దేవునికే ఇష్టం లేదు. మీరు ఎంత గొప్ప పనులు చేసినా ఎవరికి ఇష్టం? మరి మీరు ఎంత గొప్ప పనులు చేసినప్పటికీ, మీరు ఎంత సాధించినప్పటికీ, నిన్ను రూపించుకున్నటువంటి నీ దేవునికి ఇష్టం లేని పని నువ్వు చేసి శిక్షకు పాత్రుడు ఎందుకు కావాలి? శిక్షలోకి ఎందుకు వెళ్ళాలి? వాక్యం తెలియజేస్తూ ఉంది. శిక్షలోకి మరలా మీరు ఎందుకు వెళ్ళాలి? కాబట్టి మీరు ఏది చేసినా దేవుని నామానికి మహిమ తీసుకొచ్చే పని చేయండి. క్రైస్తవ లీడర్స్ అయినటువంటి వారు, క్రైస్తవ సేవకులైనటువంటి వారు, క్రైస్తవ బోధకులైనటువంటి వారు, క్రైస్తవ ప్రవక్తలుగా ఉన్నటువంటి వారు, ప్రతి ఒక్కరు, సో మెనీ లీడర్స్ అండ్ పాస్టర్స్. బట్ ఈ సమయంలో అందరూ కూడా కేర్ఫుల్గా ఉండి, ఎవరైనా సరే తెలుగు రాష్ట్రాల్లో, అంతేకాకుండా మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నో గేమ్స్ ఆడటానికి వీలు లేదు. గేమ్ చేసి ఏం చేస్తావు? నటించినప్పుడు ఏం జరుగుద్ది? నటిస్తే కొన్ని రోజులే నటిస్తావు. నటన కొంతవరకు మాత్రమే చేయగలవు. నటించడం అనేది చాలా ఈజీ. జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఎదుట, దేవుని దగ్గర జీవించడానికి మనం వచ్చాం. జీవించే బిడ్డగా మనం బ్రతకాలి. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని చెప్పినటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ భూమి మీద మనం చెబుతూ ఉంటాం, చాలామందికి ఈ లోకమంతా సంపాదించుకొని చివరికి ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి లాభం అంటాం. ఒకడు లోకమంతా సంపాదించుకొని వాడు ప్రాణం పోగొట్టుకుంటే లాభం ఏంటని చెబుతాం. చెప్పినటువంటి మీరే సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఒక లోకమును సంపాదించుకోవటమే, తర్వాత ప్రాణం పోగొట్టి ఏం సంపాదించుకోవడం చెప్పే మనమే తిరిగి ఈ వాక్యాన్ని ఇంకొకరికి రుద్దితే ఎలా ఉంటుంది?
కాబట్టి ఫ్రెండ్స్, స్నేహితులారా, సహోదరులారా, మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు నేను తెలియజేస్తాను. ఈ సమయంలో మరి అభినయ దర్శనే కాదు, ఇంకా ఎలాంటి వారు ఎవరున్నప్పటికీ కూడా క్రైస్తవ సేవకులైన నాయకులైన ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. దయచేసి దేవుని నామానికి అవమానం తీసుకురాకండి. ఆ అవమానం తీసుకురావటం వలన నువ్వు దేవుడికి ఎడబాటు అయిపోతావు. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు కదా. సో ఆ విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? పాపంలో పడిపోయాడు, పాపంలో పడిపోతున్నాడు. స్వనీతిలో పడిపోయాడు, స్వనీతిలో పడిపోతున్నాడు. అర్థమవుతుంది. ధనాపేక్ష సమస్త కీడునకు మూలమని చెబుతుంది బైబిల్. ఆపేక్ష కలిగి బ్రతకటం వల్ల, సంపాదించడం వల్ల అలెగ్జాండర్ చరిత్ర చెబుతావు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని నువ్వు చూడవు. ప్రపంచంలో ఉన్న వారి అందరి విషయాలను చెప్పగలుగుతావు, కానీ ప్రపంచాన్ని జయించిన, ప్రపంచాన్ని గెలిచిన నీ దేవుని యొక్క శక్తి, నీ దేవుని యొక్క బలము, ఆయన కృపను గురించి, ఆయన కృపలో వర్ధిల్లుట గురించి బోధించు. అప్పుడే బలమైనటువంటి బిడ్డలుగా మీరు తయారవుతారు. కాబట్టి ఎప్పటి వరకు మరి ఈ వీడియోని వీక్షించిన మరి మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెడుతున్నారు, వారికి కూడా నేను శుభాలు తెలియజేస్తాను. మరీ ప్రాముఖ్యంగా ఈ సమయంలో అభినయ్ దర్శన్ అనే ఈ వ్యక్తి, అభినయ్ దర్శన్ అనే ఒక సహోదరుడు తన జీవితంలో తన బ్రతుకును, తన జీవితాన్ని మరొకసారి మార్చుకోవడానికి అవకాశం దేవుడిస్తే, పశ్చాత్తాపపడి ప్రభు దగ్గర నిలబడితే, దేవుడు కరుణిస్తే, దేవుడు కరుణించాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. దేవుడు ప్రేమిస్తాడని నేను అనుకుంటున్నాను. ప్రేమించాలి. అలాగనే నువ్వు కూడా ఏది కూడా దాచిపెట్టుకోకుండా చేసినటువంటి వాటన్నిటి గురించి పశ్చాత్తాపడాలని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆడపిల్లల విషయంలో కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. వీడియోస్ అన్నీ కూడా చాలామంది పెడుతున్నారు. కాబట్టి మరి దేవుడు ఎలాంటి వాటిని ఇష్టపడండి, ఎలాంటి వాటిని కోరుకోడు. కాబట్టి ఏది చేసినా దేవునికి ఇష్టమైనటువంటి పని చేసి నిత్య రాజ్యానికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. నిత్య రాజ్యంలో అడుగు పెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఆయన మన కొరకు మహాకాశాలు విడిచి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి తన ప్రాణమును పెట్టి ఆయన చెబుతున్న ప్రతి మాట, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పినటువంటి మహనీయుడు, అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పినటువంటి దేవుడు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు అని చెప్పాడు. ఎన్నో అద్భుతమైన విషయాలండి, ఎన్నో వేల విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. చాలామంది ఈ మధ్యకాలంలో అంటున్నారు ఏంటంటే, ఒక మంచి మాట చెప్పండి బైబిల్ గురించి అంటున్నారు. ఒక్క మంచి మాట కదండి, కొన్ని వందల మాటలు చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన బైబిల్ గ్రంథం ఇది. పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి చదవండి, కొన్ని వందల మాటలు అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయం చదవండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అలాగే మేము ద్వితోపదేశకాండంలో కనుక వెళ్తే 25వ అధ్యాయంలో బలమైనటువంటి మాటలు ఉంటాయి. ఎన్నో మాటలు ఉన్నాయి. ఒక వ్యక్తిని మార్చగల శక్తి ఈ పరిశుద్ధ గ్రంథానికి ఉంది. అయితే ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడైతే కోల్పోతాడో, ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడైతే విడిచిపెడతాడో, ఆ వ్యక్తి పాపంలో పడే అవకాశం ఉంది. ఆ వ్యక్తి శాపగ్రస్తుడయ్యే అవకాశం ఉంది. కనుక ప్రార్థన ప్రతి జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన బలమైనది, ప్రార్థనా శక్తి విలువైనది. కనుక ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, నేను మీ అందరికీ ఒకటే చెప్పగలను, యేసును వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు, క్రీస్తులో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు, అందరూ మంచివారంటే అందరూ మంచివారు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందరూ గొప్పవారంటే అందరూ గొప్పవారు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. అందరూ నీతిమంతులు అంటే అందరూ నీతిమంతులు కావాలనే ఆయన కోరుకుంటున్నాడు. మనం ఎవరం అంటే కాదంటానికి, మనం ఎవరం వద్దంటానికి, ఓకేనా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లని దేవుడు వాక్యం సెలవిచ్చింది. మనం ఎవరం అండి కాదంటానికి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే ఇలా వచ్చిందని చెప్పి గ్రంథంలో సత్యాన్ని రాశాడు దేవుడు. మనం ఎవరమండి కాదంటానికి? కనుక స్నేహితులారా, ఈ రోజున మరి ఇలాంటి వ్యక్తులు మరలా తిరిగి రావటం తన జీవితానికి మంచిది. సో వన్స్ అగైన్ కంగ్రాట్స్, రావటం మంచిదే. కానీ ఇకనైనా తన జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలో గడపాలనుకుంటే, క్రీస్తును వెంబడించాలనుకుంటే మాత్రం ఎలా ఉంటే బెస్ట్ ఆప్షన్ లేదు. నేను రాజకీయ పరంగా వెళ్తానంటే ఎవరు ఆపలేరండి, ఇండివిజువల్ లైఫ్ని ఎవరు కూడా కాదనలేరు. కానీ మరలా చేసిన ప్రతి పని క్రీస్తుకు ఆపాదిస్తూ, తప్పు చేసిన దాన్ని కూడా క్రీస్తుకు ఆపాదిస్తూ, జీవితంలో బ్రతుకుతున్న ప్రతి బతుకు కూడా క్రీస్తుకు ఆపాదిస్తే మాత్రం ఇక నుంచి అయినా కనీసం జ్ఞానము కలిగి సత్యాన్ని తెలుసుకొని నిత్యము ఆయన దగ్గర ప్రార్థన చేస్తూ
ఒక్క విషయం కూడా మర్చిపోకుండా పవిత్రంగా బ్రతకటానికి, పరిశుద్ధుడిగా బ్రతకటానికి నిర్ణయించుకొని పని చేయగలిగితే అభినయ్ దర్శన్ దేవుని కృపలో దీవెనకరంగా ఉంటాడేమో. అంతేకాని తన పాత లైఫ్ స్టైల్ని, లేని వార్తను పుట్టించుకోవడానికి శ్రమని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఓకే, రైట్. కాబట్టి భయము, భక్తి కలిగి బ్రతకటం అనేది చాలా దేవునికి ఇష్టమైంది. అందుకే ఆయన ఒక మంచి మాట అంటాడు. ఈ సమయంలో నేను ఆ మాట ఒకటి చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఇది రాబోతున్నటువంటి రాజకీయ నాయకులకు కూడా మరలా నేను గుర్తు చేయాలని ఈ మాట నేను పదే పదే చెబుతున్నాను. చాలాసార్లు ఇప్పటివరకు చెప్పాను, మళ్ళీ కూడా మీ అందరికీ ఒక మాట చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. పాస్టర్గా సేవ చేస్తున్నటువంటి సంఘ కాపరిగా అభిషేకించబడినటువంటి సంఘ కాపరిగా ఉండి, ప్రార్థనాపరుడిగా ఉండి, ట్రైనింగ్ చేయకనో ఒక సంఘానికి కాపరిగా ఉన్న వ్యక్తి, సంఘ కాపరిగా ఉన్నటువంటి పర్మనెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటికీ కూడా రాజకీయ నాయకుడు కాలేడని నేను చెప్పాను. అంటే అలాగనే రాజకీయ నాయకుడు సేవకుడు అయ్యే అవకాశం ఉంది. ఇది గమనించండి. రాజకీయ నాయకుల్లో ఎవరైనా దేవుడు దర్శిస్తే వారిని సేవకులు చేసే అవకాశం ఉంది. అంటే సువార్థికుడిగానో, ప్రవక్తగానో, లేకపోతే ఇంకా వాటెవర్ సువార్తను ప్రకటించు అనే యొక్క పాదములు సువర్ణములను ఉన్నాయి కనుక చేసుకునే అవకాశం ఉంది. దేవుని యొక్క దాసులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం చూస్తున్నాం, చాలామంది మార్పు చెందుతున్నారు మన భారతదేశంలో. కాబట్టి ఎప్పటికీ కూడా లోకమునకు వెలుగై ఉన్నారు. మంచి మాట కాదండి. లోకమునకు ఉప్పై ఉన్నారు.
కానీ ఆ టైంలో కొంచెం గుర్తు రావండి. కాబట్టి ఇలాంటి డిబేట్స్లో ఎవరైనా మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చాలా బలమైన మాటలు ఉన్నాయి. అంతేకాకుండా 3వ అధ్యాయంలో కూడా చాలా బాగుంటాయి, 4వ అధ్యాయంలో కూడా చాలా బాగుంటాయి, 5, 6, 7 చాలా మంచి మాటలు ఉంటాయండి. ఒకప్పుడు ఇలా ఉన్నారు మీరు, ఇప్పుడు ఇలా ఉండకూడదని చెప్తాడు దేవుడు. వండర్ఫుల్ అండి, మంచి మాటలండి. ఆ తర్వాత మనం చూస్తాం, మనకి చాలా చక్కగా ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో చాలా బలమైన మాటలు ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా స్నేహితులారా, సహోదరులారా, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాలు తెలియజేస్తాను. ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. ఎవరు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ఎవరి విశ్వాసి కానీ, పాస్టర్ గారు కానీ, లేకపోతే సంఘ పెద్దలు కానీ, అలాగనే ప్రవక్తలు కానీ, సువార్థికులు కానీ, సువార్తకు వెళ్ళినటువంటి వారు కానీ, లేకుంటే నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, సో మెనీ లీడర్స్ అందరూ కూడా దేవుని నామాన్ని ఘనపరచాలే తప్ప ఆయన నామానికి అవమానం తీసుకురాకండి. మీ వల్లనే నా నామము అన్యజనుల మధ్య ఘనహీనం అవుతుంది. కాబట్టి ఘనమైన పాత్రగా మీరు ఉండాలని కూడా కోరుకుంటూ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలిగిన గాక. మీరందరూ కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతికి రాబోతున్న దినాల్లో ఒక విషయం గుర్తు చేస్తాను చూడండి. అందరూ కూడా క్రైస్తవులు ఎవరంతటా వాళ్ళు పరిశుద్ధులుగా బ్రతికితే చాలండి. ఎవరికి మనం ఏం చెప్పాల్సిన పని లేదు, ఏ సువార్త చేయాల్సిన పని లేదు, ఎక్కడెక్కడికో తిరగాల్సిన పని లేదు. క్రైస్తవుడుగా యేసుని నమ్ముకున్నవారు వారి జీవితంలో వారు పవిత్రంగా బ్రతికితే వాళ్ళని చూస్తే అందరిలోకి పవిత్రత వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. నోటిని నాలుగును భద్రం చేసుకునేవాడు ధన్యుడని ఉంది బైబిల్లో. ఓకేనా? సో చూడండి, గమనించండి, చాలా ఉన్నాయి. చాలా రకాలుగా యేసుక్రీస్తు వారు ఈ గ్రంథంలో రాయించారు. కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితులారా, ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఆలోచన చేయండి. మనము ఎవరైతే ప్రభువుని వెంబడిస్తూ ఉదయకాల వేళ బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకునే ప్రతి ఒక్క వ్యక్తి పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండి మీరు ప్రార్థన చేయగలిగితే చాలండి. మిమ్మల్ని చూసి కొన్ని వందల మంది ఇంప్రెస్ అవుతారు. కొంతమంది మిమ్మల్ని చూసి మీ మాటే సువార్తగా, మీ మాటే పత్రికగా, మీ కుటుంబమే పవిత్రతలోకి వచ్చిన ఒక మంచి పత్రికగా మార్చబడి మిమ్మల్ని చూసిన వారే, మీ పక్కన చూసిన వారే, ఇంకొకరు చూసిన వారే ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా ఆధారపడతారు. కనుక అలాంటి ఆధారం కావాలంటే మనం ఏం చేయాలి? ఉదయకాల వేళ ప్రార్థన. ఏ ప్రార్థన చేయాలి? పవిత్రమైన ప్రార్థన చేయాలి. ఓకే, మనల్ని పవిత్రమైనటువంటి ప్రార్థన పరలోకానికి తీసుకువెళ్ళుద్ది. పవిత్రమైన ప్రార్థన ఇక్కడ గొప్ప కార్యాలు చేస్తుంది. అలా చేయాలంటే మరి మీరందరూ ఏం చేయాలి? ఇక నుంచైనా దేవుని నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.